ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహానటిలో యాజ్ ఇట్ ఈస్‌గా ఆమె నిజ జీవితం ఇలానే ఉంటుందని కొంతమంది చెప్పారు. కొంతమంది పాత యాక్టర్స్ ఆమెతో వర్క్ చేసిన వాళ్ళు, ఆమెతో జర్నీ చేసిన వాళ్ళు దాంట్లో చాలా వరకు తప్పు చూపించారని కూడా చెప్పారు. ఆ! మీ వరకు అసలు ఏంటది? ఆమె లైఫ్ అంటే ఏమని చెప్తారు మీరు? మహానటిలోనన ఇట్ ఈస్ అ సినిమా కదా! ఆళ్ళు ముందే డిస్క్లైమర్ కూడా ఏసారుగా. డి ఈ ఈ ఈ పా కథలోని పాత్రలు కేవలం కల్పితం. కల్పితం హ్మ్. కదా! సో, అలాంటప్పుడు దెన్ అక్కడే వచ్చేసింది కదా! ముందే నీకు ఒక చిన్న నోటీస్ లాంటిది. సో, ఇంక నేను దానికోసం డిస్కషనే వేస్ట్ కదా! బట్ నెక్స్ట్ ఏంటంటే ఒక డైరెక్టర్ ఈ సినిమాని ఇలా తీయాలన్నప్పుడు అట్‌లీస్ట్ చాలామంది యాస్పైరింగ్ యాక్టర్స్ అవ్వచ్చు, అయిన యాక్టర్స్, పోగొట్టుకున్న యాక్టర్స్ వాటెవర్ యు అనగాని వాళ్ళందరికీ అది ఒక చిన్న రెఫరెన్స్ ఉందిగా ఇప్పుడు నీకు. నేనేం చేయకూడదో, ఏం చేయొచ్చో అనో ఏదో కదా! సో, అది నాకు నచ్చింది 'మహానటిలో'. అండ్ నాగన్వేషను హ్మ్. చాలా పాజిటివ్ అండ్ ఇంకో లెవెల్ అబ్బాయి. ఓకే. నేను సినిమా మాత్రం నువ్వు చెప్తున్నా కదా! ఐ నో దట్ బాయ్ ఈజ్ సంథింగ్ బియాండ్ దట్. అంత ప్యూర్ సోల్ అబ్బాయి నాగశ్విన్. హ్మ్. ముందు నన్ను అడిగింది సావిత్రమ్మ గారు మదర్ క్యారెక్టర్, కుదరల డేట్స్. తర్వాత అడిగింది పిన్ని క్యారెక్టరు, కుదరల డేట్స్. ఎక్కడో నాకు అనిపిస్తుంది. ప్లస్ నాకు ఈ పిల్లల్ని ఎత్తుకునేదాన్ని నేను, అశ్విని దత్ గారు పిల్లలు. మా ఫ్లాట్‌కి వెనకాల ఫ్లాట్‌లో ఈయన గోపాల్ రెడ్డి గారు, రైటర్ సత్యమూర్తి. ఓకే. సత్యమూర్తి అంటే ఎవరు? మన దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ నాన్న. ఫాదర్. వీళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు. మేము ముందు పోర్షన్‌లో. సో, అప్పుడు నేను ఎత్తుకున్న పిల్లలు వీళ్ళు. స్వప్నాను, స్వప్న, ప్రియ. ప్రియ. సో, బాగా క్లోజ్ నాకు. అలాంటప్పుడు ఏమైంది, మిస్ అవుతుంది మా పిల్లలు అని దత్తు గారు ఎప్పుడో ఒకసారి ఎయిర్‌పోర్ట్‌లో చూసి స్వప్నను కలు అని కూడా చెప్పారు ఆయన. అయ్యో! నా బాధ ఉండాలి. తర్వాత ఆ చిన్న వేషానికేమో ఎక్కడో అమ్మ మీ సినిమా ఫిల్మ్‌తో కూడా తీశారంట మాది. మళ్ళీ పాత రోజుల్లాగే ఫిల్మ్‌తో తీసిన సినిమా అది. ఓకే. యాక్చువల్ ఫిల్మ్ కొని తెప్పించి తీసిన సినిమా అది. సో, ఈ డిజిటల్ ఫిల్మ్ ఇది అంటున్నారు, బ్యాటరీ కాకుండా. సో, అప్పుడు నేను అనుకున్నాను ఎంత బాగుంది అది వినడానికే అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను నాయన. అప్పటికే రాజేంద్ర ప్రసాద్ గారు ఈ క్యారెక్టర్, నరేష్ గారు ఆ క్యారెక్టర్ని, భానుప్రియ గారు ఈ క్యారెక్టర్ చెప్తూనే ఉన్నాను. నాకు ఎక్కడో ఐఎమ్ నాట్ అనిపిస్తూ ఉంది. అనుకున్న ఆవిడ అనుగ్రహం ఉంటే మనం చేస్తామని కరెక్ట్గా కాల్ చేసి, ఇది చిన్న క్యారెక్టర్ అయినా సమంత మదర్ మీరు చేయాలన్నారు డైరెక్టర్ గారు. లుక్ ఏమో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లుక్ రెఫరెన్స్గా ఇచ్చారు వాళ్ళు. నాకు అక్కడే అసలు చాలా అనుకున్నాను నేను. అండ్ అబ్బాయిని చూసినప్పుడు నాగశ్విన్ చాలా నచ్చింది. ఐ సా లైక్ ఒక చిన్న టీంని పెట్టుకుని ఎంత బాగా తీసుకెళ్లారు. చిన్న చిన్న వాళ్ళ పెద్ద ఏజ్ లేదు వాళ్ళకి, హోల్ టీమ్కి, ఏడీస్ కానీ వాళ్ళు కానీ. చాలా నచ్చింది అసలు. నా క్యారెక్టర్ పెద్దది కాకపోయినా నేను ఉన్నాను అన్నదే నాకు చాలా అనిపించింది. ఓకే. ఆమె నిజ జీవితంలో కూడా ఉన్నారు కదా, అందుకనే ఉండాలి. ఆవిడే తీసుకొచ్చారు నన్ను సినిమాకి. కలిసారా? ఆమె లాస్ట్ డేస్ లో కలిసారా మీరు అసలు? గోరింటాకు చేసావు నాయన. ఇది ప్రేమ తరంగాలు, ఆవిడతో కాంబినేషన్ ఉంటాను నేను. గుర్రం మీద నుంచి పడిపోతే నేను దీంట్లో ప్రేమ తరంగాలు ఇది ఇమ్మీడియట్ అసలు. అప్పుడే మా మదర్ని పిలిచి, విజి ఇదా తులసా అని అన్నారు. అవును అని చెప్పి అమ్మ మళ్ళీ తీసుకెళ్తే మళ్ళీ బ్లెస్సింగ్స్ తీసుకొని, ఆవిడకి ఎంత సంతోషం ఉంటే తను తీసుకొచ్చిన పాప కదా. ఇవాళ అప్పటికే సంక్రామణం అది అయిపోయిందమ్మా. భలే బాగా చేసావు నా బంగారు తల్లి అని ముద్దులు పెట్టి ఆవిడ. ఏం చెప్పమంటావు, ఆ మహాతల్లి స్వతహా నన్ను ముద్దు బిడ్డగా నన్ను ఇలా పెట్టింది చాలు. అంతకన్నా ఇంకేమీ వద్దు, అవార్డులు వద్దు, ఏమీ వద్దు, చాలు అనిపించింది. ఉన్న అటాచ్మెంట్ కనిపిస్తుంది మీ కళ్ళల్లో. షీఈస్ లైక్ అంతేనమ్మా ఆవిడ. ఏమంటారు అది, అన్నీ మనది అనుకునే ఆవిడ. వెరీ వెరీ చాలా తక్కువ మంది ఉంటారు నేను అలాగా. అంటే సినిమాలో చూపించారు కదా, లాస్ట్ డేస్ లో టీ నగర్ ఒక చిన్న ఇంటికి వెళ్ళిపోయారు. అది వాస్తవం అసలుకి? అవునమ్మా, ఆ టీ నగర్కి అదే అనుకోమ్మా, ఆ రోడ్లో ఇల్లు. ఇప్పుడు నడిగర్ సంఘం ఉంది, అవునవునవును, ఆ రోడ్లో ఆవిడ ఇల్లు. నీకు తెలుసు కదా. తెలుసు. అటు నుంచి ఈ ఆపోజిట్ రోడ్ మాది. ఏం చెప్పాలి, ఏం చెప్పమంటావు?
అంటే ఆమె లాస్ట్ స్టేజ్ చూశారు కాబట్టి మీకు అలా చూడకూడదమ్మా, ఈ కళ్ళే వద్దు, ఎవరికి రాకూడదు కూడా అలా. ఐ థింక్ క్యూ మాత్రం నాన్న ఆవిడని చూడ్డానికి అక్కడి నుంచి ఒక అలా 30-40 రోడ్స్ నిండిపోయింది. 30-40 రోడ్స్ చెప్తున్నాను. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అందరూ ఉన్నారు ఆ జనంలో. అభిమానులు అన్కంట్రోలబుల్. యాక్చువల్లీ చెప్పాలంటే అలాగా అనుకుని చాలామంది అట నాకు ఎవరు చెప్పారు, కేఆర్ విజయమ్మ గారు చెప్పారు ఒకసారి, తులసి సావిత్రి గారి లాగా చనిపోతే అందరూ వస్తారని చెప్పి. పద్మిని గారు లేరు మన, తెలుసు కదా పద్మిని గారు, పాత హీరోయిన్. అవునవును, లలిత పద్మిని ఆవిడ యుఎస్ నుంచి దానికోసం వచ్చింట ఇండియాకి. ఆఖరికి ఆవిడ చనిపోతే పెద్దగా రాలేదంట జనం. ఇదే ఆంటీ నాకు చెప్పారు, కేఆర్ విజయ ఆంటీ. ఓకే, 1-2 years బ్యాక్. నేను అప్పుడు అనుకున్నాను, చూడు అసలు అంటే డెత్ కూడా అలా ఉండాలి అని, అంటే అంత ఏదో ఒకటి వదిలేసి వెళ్ళింది కదమ్మా. ఇంకా ఆవిడ గురించే మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే మనం కాదు నాన్న, నేను తమిళ్, తెలుగు, కన్నడ అన్నీ చేస్తున్నాను కాబట్టి దే కీప్ టాకింగ్ అబౌట్ దిస్. ఎలాగన్నా వస్తుందమ్మా ఆవిడ పేరు. అంటే అమ్మ మీరు అంటే నేను ఒక మాట అడగొచ్చు ఇక్కడ. తప్పకుండా. మీరు అంటారు మీ రోజుల్లో వాళ్ళు చాలా దానాలు చేసేవాళ్ళు, లేని వాళ్ళకి పెట్టడం, అంటే 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి చేస్తారు, బయట వాళ్ళకి చేస్తారు, మీ అభిమానులకు కూడా. మనం చేసిన దానం ఎప్పుడో ఒకసారి మనకు పుణ్యంగా వస్తుంది, మనకు అది నిలబెడుతుంది అంటారు కదా. అది సావిత్రమ్మ గారి విషయంలో నువ్వు ఎవరికి దానం చేసావు అన్నది, ఆమె ఎంతమందికి దానం చేస్తావు, నువ్వు ఇచ్చేవాడు అర్హతుడా, ఎందుకు ఇచ్చావు అన్నది ఉందిగా కదా. మెడల్లో నగలు కూడా తీసి ఇచ్చిన రోజులు ఉన్నాయంట. ఓకే, ఎందుకు ఇచ్చావు, ఎవరికి ఇచ్చావు అన్నది ఉందిగా కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది బాగానే ఉన్నాయి కాళ్ళు చేతులు, కొంచెం కలర్ రాసేసుకొని సిగ్నల్ రాగానే మనం చూసేటప్పుడే రాసుకుంటారు వాళ్ళ కలర్స్ అన్నీ. అవును, ఫేస్కి వచ్చి అడుగుతారు, నీకు జాలిగుణం అంటే కొంచెం వీక్ అంటే ఇచ్చేస్తారు డబ్బులు. ఇంతకుముందు నేను ఇచ్చిన రోజునే తర్వాత దాని గురించి ఒక ఆర్టికల్ వచ్చి ఎన్టీటీవీలో వచ్చి, ఆ టీవీలో వచ్చి చూశాను. ఇది ఒక పెద్ద ఇదే ఒక మాఫియా అలాగే ఇలా అని చదివిన తర్వాత అమ్మ బాబోయ్ అనుకుని, అంటే అప్పుడు దాకా నేను నమ్మాను కదా వాళ్ళు పాపం అని. సో ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు అది ఎంతమంది బెగ్గర్స్ రిచెస్ట్ పీపుల్ అని మనం ఎన్ని ఆర్టికల్స్ చూస్తున్నాం ఆయన. సో అప్పుడు వాడికే మనం ₹1-10 వేస్తున్నాం. అదే కదా ఈవిడ కేసులో కూడా అయింది. ఓకే, ఇప్పుడు వాడు వచ్చినవాడు నిజంగా అవసరంగా వచ్చాడో దేనికి వచ్చాడో నాకు తెలియదు కదా. చేసింది ఆవిడనుకో, నేను మాట్లాడే అర్హతురాలు కూడా కాదు, ఆవిడది ఆవిడ ఇచ్చుకుంది ఓకే. బట్ ఇది మనకి ఒక ఎగ్జాంపుల్ అయిందా, అందులో కూడా ఆవిడ మనకి ప్లస్ అయింది. ఇప్పుడు ఆవిడని చూసి అట్లీస్ట్ చాలామంది, ఎంతోమంది నాకు తెలుసు పెద్ద సీనియర్ యాక్టర్స్ నాకు చెప్పారు, నేను కూడా జాగ్రత్త పడండి ఆవిడలాగా అవ్వకూడదన్నారే. ఎంతమంది అలా బాగా గట్టెక్కారు. దాంట్లో కూడా అమ్మేగా ఆ మహాతల్లి, అందులో కూడా వెళ్ళిపోయిందిగా. అవును కదా. ఆ రోజుల్లో ఆర్టిస్టులు అందరూ చివరి రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డారు ఫైనాన్షియల్ గా కదా. ఇప్పుడు అట్లీస్ట్ ఒక ముందు గూడు చేసుకోండి అన్నారు, చేసుకున్నాంగా. ఇప్పుడు దానికి ఆవిడగా ఎగ్జాంపుల్ చూపించాం. ఆవిడ ఏది నెగిటివ్గా చేసేది, అన్ని పాజిటివ్గానే ఉంది. ఎంతమంది సెటిల్ అయి ఉంటాం ఇప్పుడు అలాగా. నేను అలాగే అయ్యాను. అమ్మ ముందు గూడు చేసుకోమన్నారు కదా, అలాగ అయిపోకూడదు అన్న కంగారులోనే చేసుకున్నాను కదా ఏదో ఒకటి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.